నెల్లూరు జిల్లా 4 డివిజన్లోని దీన్ దయాల్ నగర్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో 63,61,361 మందికి 2,400 కోట్ల పెన్షన్ నగదును అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన దిశగా అడుగులు వేస్తుందని మంత్రి నారాయణ అన్నారు. 1వ తేదీ రాష్ట్ర ప్రజలకు పెద్ద పండుగ. మనకు అనేక పండుగలు ఉన్నాయి. ఈ పండుగలతోటే 1వ తేదీ అంటే 1వ తేదీ తెల్లవారి ఉదయం లేగానే ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో చక్కగా పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం 63,61,360 మందికి 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నారు. 63,61,360 మందికి సాయంకాలం లోపల 99% పైగా పెన్షన్స్ అయిపోతున్నాయి. ఆ మిగిలిన <1% కూడా వాళ్ళ ఇంట్లో లేక ఊరికి పోయో అటువంటి కారణాలతో జరుగుతున్నాయి. అదే గత ప్రభుత్వం ఈ విధంగా పెన్షన్ ఇవ్వమంటే ఎలక్షన్స్ ముందు ఇవ్వకుండా ఆ వృద్ధులందరినీ ఆ సచివాలయాలకి అక్కడిక్కడ రమ్మని క్యూలో నిలబెట్టి ఎండలో వాళ్ళు శ్రోతపడేటట్టుగా చేయడం జరిగింది. అయితే విజన్ ఉన్న నాయకుడు ప్రజల యొక్క పరిపాలన గురించి సుపరిపాలన గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 1వ తేదీ పెన్షన్స్ ఇవ్వాలి, అటు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ చక్కగా ఇస్తున్నారు. ఇచ్చే ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ఎంతో ఆనందంగా ఇచ్చేటప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఇస్తున్నారు. అదేవిధంగా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ నెల 1వ తేదీ రాష్ట్ర ప్రజలు